అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు అడ్వకేట్ రామాదేవి ఆధ్వర్యంలో నెల్లూరు సంతపేటలోని పాత మున్సిపల్ ఆఫీస్ నందు నిరాశ్రయుల ఆశ్రమం నందు వృద్ధులకు ఫ్రూట్స్ మరియు రొట్టెలు, బిస్కెట్లు, ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం అడ్వకేట్ రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతి మరియు మా తమ్ముడి జ్ఞాపకార్థంగా ఈ వృద్ధులకు ఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి సేవలు కొన్ని సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నానని, ఇంకా చేయాలని ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రమాదేవి, సురేష్ తదితరులు పాల్గొని ఘనంగా ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. నమస్కారం అండి. నా పేరు రమాదేవి, అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా సోషల్ యాక్టివిటీస్ మా తమ్ముడు పేరు నుంచి చేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సంతపేటలోనే ఉన్నటువంటి ఈ శరణాలయంలో స్నాక్స్ అంటే ఫ్రూట్స్, బ్రెడ్స్ అండ్ బిస్కెట్స్ పంచడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన సుందర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నా ఫ్రెండ్ అయినటువంటి సురేష్ గారు కూడా ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. అది ఇక్కడ ఉండే పెద్దవాళ్ళకి నేను ఇవ్వడం గొప్పని చెప్పట్లేదండి. ఆ ఇచ్చే అదృష్టం ఆ దేవుడు కల్పించారు. వీళ్ళని నాకు తీసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది. అల్లూరి సీతారామరాజు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడు ఫైట్ చేశారండి. ఆయన ఆ రోజుల్లోనే దేవు ఉపాసకుడు, అంతేకాకుండా ఒక ఫ్రీడమ్ ఫైటర్. మన ఇండియా తరపున ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే అల్లూరి సీతారామన్ ఫస్ట్గా చెప్పుకోవచ్చండి. మన కేంద్ర ప్రభుత్వం, మన మోదీ గారు కూడా ఆయన్ని గుర్తించారు. అలాగే మన జయంతి ఉత్సవాలు కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వర్ధంతి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుందండి. అలాగే ఆయన అప్పట్లోనే కులం అనేది లేదని చెప్పారు. అలాగే చదువు రాని వాళ్ళకి చదువు చెప్పాడు. అలాగే ఆరోగ్యం సంబంధించి కూడా ఆయన దగ్గరుండి అన్నీ చేశారు. అలాంటి మహానుభావుడిని ఈరోజు స్మరించుకుంటూ ఆయన వర్ధంతి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దట్టు కూడా మేము అల్లూరి సీతారామరాజు వాకర్స్ అసోసియేషన్ అనేది ఫామ్ చేసామండి. దాని ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాది యాక్చువల్గా ప్రశాంత్ మెమోరియల్ సోషల్ సర్వీస్ సొసైటీ అనేసి మా తమ్ముడు సొసైటీ ద్వారా కూడా ఇచ్చేయడం జరుగుతుందండి. సో ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పాల్గొన్న నా ఫ్రెండ్ సురేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీడియా మిత్రులు అయినటువంటి నజీర్ గారికి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.